ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఆదివారం అమావాస్య 27వ తారీఖు వస్తుంది. ఈరోజు అంతకుముందు మనం స్వాతికమైన పరిహారాలు తెలుసుకున్నాం ముందు వీడియోలో. ఇప్పుడు తాంత్రిక పరిహారాల గురించి తెలుసుకుందాం. చాలామందికి తంత్రం అంటే భయం ఉంటుంది, కానీ తంత్ర విషయంలో చెప్పిన పదార్థము చెప్పిన విధానం అర్థమైతేనే చేయండి. అర్థం కాకపోతే పొరపాటును కూడా ప్రయత్నం చేయమాకండి. అలాగే మీరు కోరుకున్న అంటే ఏదైతే కోరికలు ఉంటాయో అందులో శత్రువుల నుండి రక్షణ కోసం, ధన సంపాదన కోసం, వశీకరణ కోసం, అలాగే అమ్మవారి సిద్ధి కోసం కూడా ఈరోజు సమయాన్ని మీరు వినియోగించుకోవచ్చు. నేను మీకు కొన్ని సాధారణమైన తాంత్రిక పరిహారాలు మాత్రమే చెప్తాను. అంటే చాలా డెప్త్గా ఉన్న పరిహారాలు కాకుండా తేలికగా మీరు సొంతంగా ప్రయత్నం చేయడానికి పనికొచ్చే పరిహారాలు చెప్తాను. ఇవి సాధారణమైనవి. ఇది శత్రువుల కోసము, అలాగే ధనప్రాప్తి కోసము, ఆకర్షణ వశీకరణ కోసము, అలాగే నెగటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి మీకు నేను పరిహారాలు చెప్తాను. ముఖ్యంగా మీకు ఒక హెచ్చరిక ఏంటంటే, మీరు తాంత్రిక పరిహారాలు చేస్తున్నప్పుడు ఇవి చాలా క్లిష్టమైనవి. సమయము, సందర్భము, పదార్థము చాలా ఇంపార్టెంట్. ఆ పద్ధతి మీకు అర్థం కాకపోయినా, చెప్పిన పద్ధతి మీకు అర్థం కాకపోయినా, చెప్పినట్టు చేయకపోయినా మీకు ఫలితాలు రావు. అలాగే ఒక్కొక్కసారి ప్రతికూల ఫలితాలు కూడా రావచ్చు, అంటే నెగిటివ్ ఫలితాలు కూడా రావచ్చు. కాబట్టి మీకు చెప్పినది అర్థమైతేనే మీరు ఖచ్చితంగా చేయండి. అలాగే ఇంకొకటి, మీకు స్వార్థపూరితమైన ఉద్దేశాలు ఉంటే మాత్రం అలా ఉండి పొరపాటు చేయకండి. అలా చేస్తే అంటే ఇతరులకు హాని కలిగించాలని, అలాగే మనం ఈ పరిహారాలు చేసామనుకోండి, వాడు ఈ శత్రువు కాదు, శత్రువు కాకపోయినా శత్రువు అని మీరు చేస్తే అది మీకు రిటర్న్ అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. రెండోది నమ్మకము, ముఖ్యంగా భక్తి. ఈ పరిహారాల మీద మీకు పూర్తి నమ్మకం ఉండాలి, భక్తి ఉండాలి. సందేహంతో చేస్తే ఫలితం 100% రాదు. అలాగే ఇది చేస్తున్నప్పుడు పరిశుభ్రత నియమాలని ఖచ్చితంగా పాటించాలి. ఇక్కడ తాంత్రిక పరిహారాలని మనం చాలామంది ఏంటంటే ఏదో జనరల్గా చేసుకుంటూ వెళ్ళిపోతే పని అయిపోతుంది అనుకుంటారు. అది కాదు. ఇంకొకటి మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది మీకు సమాచారం కోసం మాత్రమే ఈ విషయాలు తెలియజేస్తున్నాను. అంటే మీరు చెయ్యాలా వద్దా అని మీరు నిర్ణయించుకోండి. అంతేగాని మీరు చెప్పారు కాబట్టి మేము చేసాం అని కాదు. మీరు చెయ్యాలన్నా చేయకూడదన్నా మీరు నిర్ణయించుకోవాలి. అంటే తాంత్రిక పరిహారాలు ఎప్పుడూ కూడా విధి విధానాన్ని పాటిస్తేనే చేయాలి, లేకపోతే పొరపాటున చేయవద్దు. ఇది గుర్తుంచుకోండి. ఇంకొకటి, ఇలాంటి విషయాలపైన ఆసక్తి మీకు ఉన్నప్పుడు సరైన గురువు ద్వారా సలహా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ముందుగా నెగటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి చెప్తాను. మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంది, అనుమానం ఉంది. అలాగే వ్యక్తుల నుండి కూడా మీకు కొంతమంది కనుదృష్టి వల్ల, జనఘోష వల్ల మీకు ఇలాంటి నెగటివ్ ఎనర్జీ వస్తుంది అనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే, ప్రత్యేకమైన మనం ధూపాలు వేసుకోవాలి. అందులో నేను చెప్తాను, ఎలాంటి ధూపమో చెప్తాను. మీరు దీన్ని ఆవు పిడక మీద వేయాలి. మీరు ఈరోజు అంటే ఆదివారం అమావాస్య రోజున లవంగలు, యాలకులు, జాజికాయ, జాపత్రి, అలాగే బిర్యానీ ఆకు, మిరియాలు, వీటితో పాటు సాంబ్రాణి, గుగ్గిలము ఇవి కలిపి పౌడర్ చేసుకొని ఆవు పిడక కాల్చి మీ ఇంట్లో ధూపం వేయండి. ఒకవేళ వ్యక్తికి అలా జరిగిందంటే ఆ వ్యక్తికి కూడా ఆ ధూపాన్ని చూపించండి. ఇలా చేయటం మీకు తొందరగా ఫలితం ఉంటుంది. అలాగే ఈ ధూపం వేస్తూ మీరు హనుమత్ మంత్రాన్ని కానీ, భైరవ మంత్రాన్ని కానీ, కాళికా మంత్రాన్ని అంటే ఓం హనుమదే నమః, ఓం కాళికాయ నమః, ఓం భైరవాయ నమః అనుకుంటూ మీరు చేస్తే ఆ ఇంట్లో కానీ ఆ వ్యక్తి మీద ఉన్న ప్రతికూలమైన శక్తి తొలగిపోతుంది. అలాగే కొన్ని ప్రత్యేకమైన వస్తువుల గురించి కూడా చాలా వీడియోలు చెప్పాను. నిమ్మకాయలు, మిరపకాయలు ఇలాంటి వాటిని ఉపయోగించి, నిమ్మకాయ, మిరపకాయ ఉపయోగించి ఆ సమయంలో మీరు దిష్టి తీయటం వల్ల కూడా నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంటికైనా సరే నిమ్మకాయ పట్టుకొని ఇంట్లో అన్ని గదులు చక్కగా మీరు తిరిగి ఆ గదిలో ఇలా చేతిని తిప్పుతూ, యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతూ అన్ని గదులు తిప్పి ఆ నిమ్మకాయని తీసుకెళ్ళి బయట డ్రైనేజ్లో పడేయండి. జనాలు రోడ్డు మీద మాత్రమే వేయకండి, చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇబ్బంది పడేవారు మాత్రమే. అలాగే ఆకర్షణ మరియు వశీకరణం, ఇది మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం. కొన్ని ప్రత్యేకమైన మూలికలు హతజోడి,
అలాగే తావీజులో పెట్టి ధరించడానికి బదనికలు, అలాగే ముఖ్యంగా తెల్ల జిల్లేడి వేరు, అలాగే శంకు పువ్వులు, తెల్లటి శంకు పువ్వుల చెట్టు వేరు, అలాగే ఉమ్మెత్త చెట్టు వేరు, ముఖ్యంగా మనకు రెగ్యులర్గా దొరికే వాటిల్లో కూడా కొన్ని ఉన్నాయి. అలాగే కొంచెం కష్టంగా దొరికేవి బదనికలు, హతజోడి ఇలాంటివి. అలాగే ఇంకొక మీరు తేలికగా దొరికే ఇంకొక పదార్థం కూడా చెప్తాను. ఇది మనకు రోడ్డు వెంబడి ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూ ఉంటుంది, పొలాల గట్ల మీద కూడా ఉంటుంది. మనం దీన్ని అపరాజిత అంటాం. ఈ అపరాజిత మొక్కను కూడా మనం తెచ్చుకోవచ్చు. దీన్ని శంకు పువ్వులను కూడా అంటాం. ఇది కూడా మనం తెచ్చుకోవచ్చు. అలాగే మనకి ముఖ్యంగా కొన్ని చెట్టు వేర్లు కూడా ఉంటాయి. అందులో మామిడి చెట్టు వేరు, రావి చెట్టు వేరు, అలాగే మర్రి చెట్టు వేరు, ఇవి కూడా మనం నిర్దిష్టంగా పూజ చేసి తెచ్చుకోవచ్చు కొన్ని పనులకి. అలాగే అరటి చెట్టు వేరు కూడా తెచ్చుకోవచ్చు. ఇది విధి విధానం. అంతకుముందు వీడియో చేశాను, దాని వీడియో లింక్ కూడా దీంట్లో పెడతాను, దాంట్లో చూడండి. అలాగే ముఖ్యంగా ఈరోజు సమయంలో కొంత మనకి నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేయించుకోవచ్చు. ఆదివారం అమావాస్య రోజు హోమాలు లాంటివి కూడా చేయించుకోవచ్చు. శత్రువు నిర్మూలనకి, జనాకర్షణకి, వశీకరణానికి ఈ సమయం చాలా విశేషంగా పనిచేస్తుంది. సరైన గురువు నిర్దేశం అంటే గురువుని అడిగి ఇలాంటి చేసుకోవాలి, సొంత ప్రయత్నం చేయకండి. అలాగే ఇప్పుడు మూడవది ధనాకర్షణ. మనందరికి ధనం కావాలి, ధనప్రాప్తి కోసం మీరు ఈరోజు లక్ష్మీదేవికి, కుబేరుడికి అష్టోత్తర శతనామాలు మామూలుగా అయినా సరే చేయండి. ఆవుని దీపం పెట్టి మీ పూజా మందిరంలో ఇలా ఆ రోజు చేస్తే మీకు లక్ష్మీదేవి, కుబేరుడి యొక్క అనుగ్రహంతో ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే కొన్ని ప్రత్యేకమైన మూలికలు చెప్పుకుంటూ వస్తున్నాం కదా, అందులో ముఖ్యంగా ఈ మూలికల్లో నల్ల పసుపు, హతాజోడి, అలాగే ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి మామిడి చెట్టు వేరు, అలాగే రావి చెట్టు వేరు, అలాగే మర్రి చెట్టు వేరు కూడా ఈ ప్రత్యేకమైన మూలికల కిందకు వస్తాయి. అలాగే మనకి గురిగింజ చెట్టు వేరు కూడా ఈ ప్రత్యేకమైన మూలిక కిందకు వస్తుంది. మనం ముఖ్యంగా ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి, మారేడు చెట్టు వేరు కూడా తీసుకోవచ్చు ఆ రోజు. కాకపోతే ముందు రోజు సంకల్పం చెప్పుకొని ఇది కూడా సంకల్పం ఎలా చెప్పుకోవాలనేది అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, పాత వీడియోలో కూడా చెప్పాను. బదనికైనా ఆ రోజు తెచ్చుకోవచ్చు. ముఖ్యంగా అత్యంత ప్రభావవంతంగా ఈ మూలికలు పనిచేస్తాయి. లక్ష్మీ అనుగ్రహం కోసం మీరు హతజోడిని, అలాగే మారేడు బదనికని, అలాగే ముఖ్యంగా మీకు అందుబాటులో ఉంటే, అందుబాటులో ఇవన్నీ కొంచెం కష్టం, అందుబాటులో ఉండే వాటిల్లో మీరు ఎక్కడైనా నర్సరీకి వెళ్ళైనా సరే అపరాజిత శంకు పువ్వు, తెల్ల పువ్వులు పూజని తెచ్చుకోండి, దాని వేరు తీసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా చాలామందికి ఏంటంటే కొన్ని అనుమానాలు ఉంటాయి, ఇది చేస్తే చెట్టు చనిపోతుంది కదా, చెట్టు వేరు తెచ్చుకోండి, ఉత్తరం వైపు ఉన్న వేరు తెచ్చుకోండి. ఇది ఎప్పుడు చేయాలయ్యా? ఆదివారం నాడు ఉదయం సూర్యోదయ సమయం నుండి 9 గంటల మధ్యలో చేయండి, ఖచ్చితంగా మార్పు ఉంటుంది. శనివారం నాడు ముందు వెళ్ళి నీరు పోసి సంకల్పం చెప్పుకొని ధూపదీప నైవేద్యాలు చూపించి తెచ్చుకోవచ్చు. దానివల్ల లక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతకుముందు వీడియో కూడా దీంట్లో పెడతాను. ఇప్పుడు మనం శత్రు నివారణ గురించి కూడా తెలుసుకున్నాం. ఇది ఓన్లీ లక్ష్మి ఆకర్షణ కోసం, ధనప్రాప్తి కోసం ఈ మూలికలు. అలాగే శత్రువులు అంటే ఏం చేయాలంటే, శత్రువులు మీ మీద దాడి చేస్తూ ఉన్నా, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఒక నల్లటి గుడ్డ తీసుకోండి, దాని మీద శత్రువు పేరు రాయండి, దానిలో నల్ల నువ్వులు కాస్త ఆవ నూనె వేసి ఆ గుడ్డని మూటగా కట్టి భూమిలో పాతిపెట్టండి. మీ శత్రువు నిజంగా శత్రువు అయితే వాడు మీ దగ్గర నుంచి దూరం తిరుగుతాడు. అలాగే ఇది చేయలేరనుకోండి, కాళీమాత, భైరవుడి మంత్రాలని ఒక 1008 సార్లు శత్రు నిర్మూలన జరగాలని మంత్రజపం చేయండి. అలాగే అమ్మవారికి నైవేద్యం పెట్టండి, సమర్పించండి. ఇలా మీరు ఏ నైవేద్యమైనా పెట్టవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కోడిని, కుక్కని కోయకండి. మీరు మామూలుగా ఏ నైవేద్యం, పాయసం, అన్న పాయసం లాంటివి పెట్టి కూడా మంత్రజపం చేయండి. మంత్రజపం చేస్తున్నప్పుడు కింద ఆసనాన్ని ఏర్పాటు చేసుకోండి. ఇది మీకు సొంతగా చేసుకోవడానికి తేలికైన పరిహారాలు. కొన్ని పదార్థాలు ఇలాంటివి కూడా చెప్పాను, పాత వీడియోలో కూడా ఉన్నాయి, ఆ వీడియో లింక్ కూడా ఇందులో పెడతాను. ఇది నమ్మిక, విశ్వాసంతో ప్రయత్నించండి. ఇది గురువులు మార్గదర్శకం, అంటే మామూలుగా గురువులు ఎవరైనా మీకు ఉంటే వారు చెప్పిన విధంగా ప్రయత్నించేయండి. ఎందుకంటే శక్తివంతమైన రోజు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీకు ఈ తాంత్రిక పదార్థాలు, ఈ వనమూలికలు కావాలంటే కాంటాక్ట్ చేయండి. వీడియోకి డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. మీకు గోత్రనామాల మీద పూజ చేసి మీకు పంపించడం జరుగుతుంది. ఎవరైనా కావాల్సిన వారు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి.
ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.